యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పరిశుద్ధ పునరుద్ధాన యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. మరి పోయిన ఆదివారం మనము మొదటి ఆదివారం రెండో తారీఖు అయినప్పటికీ వాగ్దానము కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ మిగతా కొంత కూడా తెలుసుకుంటే దేవుడు మిమ్మల్ని ఈ రోజున ఒక ప్రత్యేకమైన దిశగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. వాక్యము వెలుగులో వాక్యములో ఎవరైతే ముందుంటారో వారి దేవుడు ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎంత ఉదయకాలంలోనే దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మలను ఎంత మాత్రం విడిచిపెట్టాడు. 2025లో దేవుడు ఏదో ఒక దినం మీకు ఒక శుభదినముగా దేవుడు గడిలో సిద్ధపరచబోతున్నాడు. ఈ నెలలో ఇచ్చిన వాగ్దానం ఏంటి మనకి? నా విన్నపములు యోబు గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. అందులో ఉంటుంది, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరుదానని దేవుడు నెరవేర్చును గాక. దేవునికి స్తోత్రం. ఈ నెలలో మీ విన్నపములు ఏమైనా ఉంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? నెరవేర్చబోతున్నాడు. ఏ విన్నపాలు ఉన్నాయి? చెప్పటం కాదు, మాస్టర్ గారు చెయ్యి, ఈ ప్రాంతం చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి కాదు. మనం చేసే విన్నపాన్ని దేవుడు అని అది చెప్తానండి. మనం కోరు చెప్పండి, నా విన్నపము నాకు నెరవేర్చబడిన గాక, నేను కోరు దానిని దేవుడు. కొంతమంది ఇంత లిస్టు కడతారు, ప్రార్థన చేయాలి, ఒకటే లిస్టు మనం చెయ్యి. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు చేసిన విన్నపాన్ని నేను ఆలకిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. విన్నపములో కోరికలు ఉంటాయి. కోరిక లేని వాడు మనిషి మానవుడే కాదు. కాబట్టి కోరు దానిని దేవుడు ఏం చేయబోతున్నాడు? అది మనం కోరిన కోరిక ఎలా ఉండాలో నేను చెప్పాను. ఆ కోరిక మొదటి మన ఆత్మీయులకు మొదటి కోరిక ఏముండాలట? ఏమా నేను పోయిన ఆదివారం అయిపోయిందా, మర్చిపోయారా? అప్పుడప్పుడుదేనా ఈ గుర్తుండదా? మన కోరే ఆత్మీయులకు మొదటి కోరిక ఏంటంటే దేవుని చూసే కన్నులు కావాలి. అది కోరాలి. ఏ కోరిక కోరాలి? పోయిన ఆదివారం మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఒకసారి ఏనాది మళ్ళా మన సాల్వేషన్ అండ్ హోమ్ మినిస్ట్రీస్ అని టైప్ చేస్తే వచ్చేసింది. మన మెసేజ్లన్నీ దాంట్లో వచ్చేస్తాయి. రెండోసారి మనం అర్థం కానప్పుడు అందులోకి వెళ్ళి చూడవచ్చు. పోయిన ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు మనకు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. మొదటి కోరిక ఏంటంట? దేవుని చూసే కన్నులు మనకు ఆది కోరుకోవాలి. ఏదైనా కోరుకోమనగానే ఒక ఆమె చందనమ్మ దర్శనం అయితే మనం ఇల్లు కోరుకుంటాం, పొలం కోరుకుంటాం, అది ఎన్నో కోరుకుంటాం. ఒక సహోదరి ఆ దేశంలోనంట ఒక యజమానుడు బాగా ధనవంతుడంట, మామూలు ధనవంతుడు కాదు. ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఒక ఆఫర్ ఇచ్చాడంట, మీకు ఏది కావాలో కోరుకోండి, అది నేను ఇస్తానని. అలాగే ఒక 100-200 ఎకరాల్లో పెట్టాడంట. ఎవరు ఏది కోరుకుంటే అది అక్కడ రెడీగా పెట్టాడంట. అక్కడ ప్రజలందరూ వచ్చారట. ఎవరు ఏది కోరుకుంటే వారిని అక్కడ పంపించాడంట, వారికి ఇచ్చేయమని. అందులో ఒక యవనస్తురాలు ఏడ్చుకుంటా ఆ యజమానుడు కాళ్ళ మీద పడి ఏడుస్తుందంట. ఆయనంట యజమానుడు అంటున్నాడంట, ఏంటమ్మా నేను కోరుకోమన్నా, నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను కదా, నీకు ఇయటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీకు ఏది కావాలని కోరుకో అంటే ఏడుస్తావు ఎందుకు అంటే, అయ్యా నాకు నువ్వు కావాలి. చెప్పడం నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆయన ఉంటే ఈ ఆస్తిపరుడు ఎవరు? నువ్వు కోరుకుంటే ఒకటే, నువ్వు కోరుకు. దేవుడు కోరితే యేసయ్యా నువ్వు నాకు కావాలి ఏదని కోరుకో. ఆయన నన్ను నీకేం కావాలో కోరుకో అంటే, నేను సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్ అయ్యి సండే స్కూల్ పిల్లలు ఒక ఆయన నీకేం కావాలి నా దగ్గర నుంచి అంటే, సండే స్కూల్ పిల్లలు 40 మంది దాకా ఉన్నారు, వాళ్ళకి బట్టలు ఇవ్వయ్యా అని. దేవుని స్తోత్రం. నేను నన్ను కోరుకోమంటే నేను అది కోరి దేవుని సన్నిధిలో యథార్థమైన మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదట మనం ఏం కోరుకోవాలి?
సలోమాన్ గారు ఏం కోరారు? బ్రీఫ్గా మీకు గుర్తు చేస్తాను. కొన్నాళ్ళు వారి చెప్పిన విషయాలు. సలోమాన్ గారిని కూడా దేవుడు కోరుకోమన్నాడు. ఏం కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు? నా వివేకముగా నీ ప్రజలను నడిపించడానికి, వాళ్ళు బలవంతులు, వాళ్ళని మనల్ని నడిపించడానికి నాకేం కావాలన్నాడు? జ్ఞానము, వివేకం అంటే ఎవరో తెలుసా? ఎవరు? యేసు ప్రభువే. అందుకని ఆయన ఏం చేశాడు? వాళ్ళు కోరలేదు కాబట్టి, ఇదే కోరేది కాబట్టి, నన్ను కోరుకున్నావు కాబట్టి, నువ్వు కోరపోయినా నేను ఇవ్వబోతున్నాను. ఈ రోజున మనం కూడా ఆత్మీయులైన బిడ్డలను ఎక్కడ వదిలాలంటే, గాయి ఎక్కడ వదిలేడు? ఏమ్మా ఎక్కడ వదిలేడు? గాయి ఎక్కడ వదిలేడు? అదే ఏ విషయం? అన్ని విషయాల లోపంలోనా? ఆత్మలు వదిలేడు. ఆత్మలు స్థిరపడ్డాడు. దేవుని మందిరములో బలపరచబడ్డాడు. మనము మందిరం తప్ప అన్ని కోరుకుంటాం. మందిరంలో ఒక 24 గంటలు ప్రార్థన చేయాలని కోరుకుంటామా? నో. ఏం కోరుకుంటాం? నేను 10 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఎదురింటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటామా? కోరుకోమా. ఏం కోరుకుంటాం? నా పిల్లలకు పెళ్ళయ్యా, ఎంత ఇది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఇది కావాలయ్యా, అది కావాలి, లిస్ట్ రాస్తాను. కానీ ఏం కోరుకోవాలంటే మనం ఏం కోరాలి? ఏం కోరాలి? యేసు ప్రభుని చూసే కన్నులను కోరుకోవాలి. రెండవది వెళ్ళిపోదు, మనం టైం సరిపోదు. అందుకని రెండవ మాట చదువుకుందాం. రెండవ మాట, మొదటి మాట వరకు చెప్పాము ఆదివారం. ఈరోజు రెండవ మాట చదువుకుందాం. రెండవ మాట కీర్తన తీయండి. 26వ కీర్తన. మనము సింపుల్గా ఈరోజు మీరు సాక్ష్యాల సమయం ఉంది, మీకు సాక్ష్యాలు చెప్పాలి. జోసఫ్ విషయంలో దేవుడు నిన్న ఫోన్ చేసి చెప్పారు, గొప్ప కార్యాలు జరిగించారని. అలాగే రత్నం ఆంటీ కూడా ఒక కళ. మరి అలాగే మీరు ఎవరైనా సాక్ష్యాలు మీకు అవకాశం ఉంది, సిద్ధపడి ఉండండి. కీర్తనలు 26వ కీర్తన 8వ చరణం. ఒకసారి చూడండి. రెండవ మాట ఏంటంటే, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజ మహిమ నిలుచు స్థలముని నేను ప్రేమించుచున్నాను. రెండవ విషయం ఏంటంటే, అంశం దేవుని బిడ్డలు ఏం కోరుకోవాలి? దేవుని మందిరంలో ఉండటానికి మనము ఎప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమించే వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగులుగా. ఏమంటున్నాడు? పైకి వెళ్తే ఏమంటున్నాడు? 27వ కీర్తనలో రండి. 27వ కీర్తనలో 4వ చరణం. 27వ కీర్తనలో యెహోవా యందు ఏమడిగాడు దావీదు గారు? యెహోవా యందు ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర మనం విన్నపము చేసి ఏం చేయాలి? వెతకాలి. దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని మందిరములో ఎప్పుడు ప్రార్థన చేయడానికి వెతకాలి. సమయం కొరకు వెతకాలి. ఏం చేస్తాం? ఆకలింగాలు ఏం చేస్తామంటే, ఇది నిండిందాక తపన పడతాం. ఏ దేవుని మందిరంకి వచ్చిందాక తపన పడతాం. మందిరంలో రావటం వేరు. వస్తారు, అందరూ వస్తారు. మనం ప్రత్యేకించబడిన వారు. దేవుని మందిరంలోకి అనేక మంది వస్తారు. దేవుని మందిరంలోకి చెప్పులు దొంగలు కూడా వస్తారండి. ఎక్కువ చెప్పులు పోయేది మందిరాల కాడే, గోళ్ళ కాడ, మందిరాల కాడే చెప్పులు పోయేది. వాళ్ళు కూడా వస్తారు. కానీ మనం ఎలా రావాలి? దేవుని వేదికే వారిగా రావాలి, ప్రేమించేవారిగా రావాలి. దేవుని యొక్క వరం అడిగి తిని దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో మనం ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం కోరాలి? దేవుని మందిరములో జీవితకాలం అంతా ఉండాలి. జీవితకాలం అంటే ఏంటి? మన కుడి ఎడమలకు తొట్టులకుండా ఏది బాగా వచ్చినట్టు వచ్చి పడాలి.
చేతులు ఎత్తడమే. దేవుడు కమ్మన మనకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఇచ్చాడు, అవకాశం. ఏంటో తెలుసా? లోకములో 4 దిక్కులు ఉంటే, ఏ దిక్కులు? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 దిక్కులు మనకి అందరికి ఇస్తే, మనకి దేవుని బిడ్డలకు 5వ దిక్కు ఏదో తెలుసా? ఏంది 5వ దిక్కు? ఏంది? యెహోషాపాతు గారు అంటున్నారు, యెహోషాపాతు గారు అంటున్నాడు, ఏమంటున్నారు? నీవే నా దిక్కయ్యా. దేవుని స్తోత్రం. దేవుడే మనకు దిక్కు. ప్రార్థనే. దేవునితో మాట్లాడటం ఏంది? నీ స్నేహితులతో ఎక్కువ కలుస్తూ ఉంటావు, బాగా ప్రాణ స్నేహితుడు. మన దేవుడు ఎవరో తెలుసా? నిజమైన ప్రాణ స్నేహితుడు, ప్రాణం పెట్టిన వాడు. ఆయన పదే పదే స్నేహం చేయాలంటే, ఆయన పెద్ద కదిలించాలంటే ప్రార్థన. అంతే. ఇక యేసయ్యతో స్నేహం చేయాలని ఉందా? 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 ఉందంటే ఉందనక లేదంటారా? ఉందనక లేదంటారా? ఎవరైనా ఏమో కొట్టులోకి వెళ్ళి కొట్టు బాగుందా, బాగుందనక కొట్టూరు దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఈ కొట్టు బాగుంటుందంటే దాని గురించి ఇంట్లో నుంచి మాట్లాడకముందు 100 చదువుతాడు. అది బాగాదు అని వాడికి తెలుసు. కానీ మనం ఏం చేద్దాం? వాడు చెప్పినట్టు వాడు పట్టుకున్న ప్రతిదీ ఇది బాగాలేదని చెబుతాడా? ఎప్పుడు వాడు ఏది పట్టుకుని దాని గురించి ఎన్ని చెబుతాడు ఈ కొడుకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము ఒక కోరిక కలిగి ఉండాలి. ఏ కోరిక అది? దావీదు వలె యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ఎప్పుడు ధ్యానించుటకును. మన జీవితకాలం అంతా ప్రభు సన్నిధిలో మనము ఒక దిక్కు ఉన్న దేవుని మందిరమైన దిక్కు. దేవుని మందిరంలోకి వచ్చి చేతులెత్తి ప్రార్థిస్తే నువ్వు ఎప్పుడు జయం పొందుకుంటావు. ఆమేన్. మనుషులు పోయి చూడబాక, పరిగెత్తబాక, ఎక్కడ పరిగెత్త అవసరం లేదు. ఏ బాధ వచ్చిన మందిరంలో పడతామే మనం. దేవునికి స్తోత్రం. సమస్య వచ్చిన ఉపవాస ప్రార్థన చేసుకోవడమే. నీకు ఏదన్నా జటిలమైన స్థితి, మరి ఒక జటిలమైన పరిస్థితి ముందుందనుకో, ఆ రోజు ఏం ప్రకటించుకోవాలి? ఉపవాస దినము ప్రకటించుకోవాలి, వ్రత దినముగా సిద్ధపరచుకోవాలి, ఏడవాలి. మీ 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 దుఃఖమును ఏం చేయాలి? మీ సంతోషాన్ని ఏం చేయాలి? దుఃఖముగా మార్చుకోవాలి, వ్యాకులు పడాలి. యాకోబు గారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దాని నుండి నేను దేవుడు విడిపిస్తాడు, విడిపిస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి 20 లక్షల మంది దాకా 6 లక్షల కాలువలతో ప్రారంభించబడి 20 లక్షల మంది దాకా అయినట్టున్నారు. వారిలో యెహోషువ కాలేబే చూశారంట. ఏంటది? కానాను దేశం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ కానాను? మనము నూతన యెరూషలేమైన ఆ పరమ పట్టణం, ఎవర్ లాస్టింగ్ సిటీ, అది నిలువరమైన పట్టణం. అక్కడికి మనం వెళ్ళడానికి, మనందరం వెళ్ళాలంటే మనం దేవుని మందిరాన్ని వెదికే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అన్న అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు జరిగించిన నిద్రే లేదు. మనందరం వెళ్దామా? ఇద్దరం వెళ్దామా? ఇద్దరం వెళ్దామా? అందరం వెళ్దామా? అందరం వెళ్ళాలి. ఒకరి దగ్గర ఎంత ఉంటుంది? బాధగానే ఉంటుంది. ఒకరి దగ్గర ఏంటో చూద్దా, ఏది మా సహోదరి ఏదని నేను చూడాల్సి వచ్చింది. మీరు కూడా మా మాస్టర్ గారు ఏదని మీరు చూడాలి. అందుకనే మనం ఏం చేయాలంటే దేవుని వెదికేవాళ్ళు. దేవుడి సమయం ఉండగానే అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక. అది సమయాన్ని పోగొట్టే వాళ్ళు ఏమంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు? దైవజనుడు ఏమంటున్నాడు? అజ్ఞానులు అంటున్నాడు. సమయాన్ని పోగొట్టే వాళ్ళని అజ్ఞానులు అంటున్నాడు. దేవుని స్తోత్రం. మనందరం ఎవరమే? దేవుని వెదికే వారందరూ జ్ఞానవంతులు. యేసయ్యను వెతుక్కుంటూ వెళ్ళారు జ్ఞానం కలిగిన వారు. మనందరం కూడా దేవుని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. మనందరం ఎవరంటే జ్ఞానవంతులం, స్థిరపరచబడిన వారు. ఇదిగో మన విన్నపములు దేవుని దగ్గర వెళ్ళి మన కోరికలు దేవుడు స్థిరపరచబోతున్నాడు.
ఆమేన్. పరీక్షలు ఉంటాయి. పరీక్షలు లేకుండా ప్రయోజకుడు ఎవరు కాదు. బిడ్డలు కలెక్టర్గా అవ్వాలన్నా, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే వారికి ఎన్ని పరీక్షలు ఉంటాయి? ఎన్నో పరీక్షలు ఉంటాయి. ప్రతి పరీక్షలు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? చదువుకున్నామని చెప్పండి. ప్రతి పరీక్షను విజయవంతముగా పాస్ అవ్వుకుంటూ దాటుకుంటూ వెళ్ళి ఎక్కడైనా 4 మార్కులు తగ్గినానుకో అక్కడ ఆగిపోవాలి, మరలా రాయాలి. మీకు డిఎస్సి పడబోతుందంట, మరి ఊరిస్తున్నారో చేస్తున్నారో. ఎంత లక్షల మంది ఎదురు చూస్తున్నారు. 45, 46 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మా వయసు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. వాడికి ఒక ఛాన్స్, మాకు ఈ ఛాన్స్ పోతే లేదయ్యా, ఏమో పని చేసుకుని బతకటమని ఒక్కసారి ఎదురు చూస్తున్నారు. అట్లాంటి డిఎస్సి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ ప్రభుత్వము విడుదల చేయబడిన నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ దేవుని యేసు నామములో ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడిన ఎదురు చూస్తున్నారు. సంవత్సరాల తరబడి మన పిల్లలు చదువుకున్నట్టుగా చదువుకుంటున్నారంట. మన ఒక అతను చెబుతున్నాడు, వాళ్ళు భార్య భర్తలు ఎదురు చూస్తున్నారంట. దేవునికి మహిమ కలుగుగా. మన సంఘంలో కూడా రోజరాణి, అలాగే జోసఫ్, అలాగే దానియేలు, అలాగే సహోదరి పద్మ, జ్యోతి, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరూ దేవుడు సిద్ధపరచునుగాక, సంఘములో వారిని స్థిరపరచునుగాక. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో మన అడుగులు దేవుడు లెక్క పెడతాడంట. యేసు నామములో మన లెక్క దేవుడు లెక్క పెట్టినప్పుడు అడుగులు దేవునికి సరిపోవునుగాక. ఆమేన్. ఏదైనా ఒక ప్లాన్ పెడతంటే ఏం చేస్తారు? కొలతలు వేస్తారు. దేవుడు కొలత అయిపోతున్నాడు. కొలత అయిపోతున్నాడు. ఒక ఆయన దూరదేశం వెళ్ళాడు. దూరదేశం వెళుతున్నాడు, వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆయన దగ్గర ఉన్న వారికి ఒకరికి పిలిచాడట. ఒకరికేమో 5 తలంతులు ఇచ్చాడట, మరి ఒకరికేమో 2 తలంతులు ఇచ్చాడట, మరి ఒకరికేమో 1 తలంతు ఇచ్చాడు. ఎందుకనో ఆ యజమానుల్లో ఏమన్నా స్వార్థం ఉందా? మనం చెప్పుకున్నాం. మీరు మనం చెప్పుకున్నాం. స్వార్థం ఉందా? స్వార్థం. ఎందుకని ఒకరికి 5 ఇటువైంది, మరి ఒకరికి 2 ఇటువైంది, మరి ఒకరికి 1 ఇటువైంది. ఎందుకనంట? అదిగో యవని సామాన్యం. అందరూ ఓడుకుంటారు. ఏమంటారా? అందరూ ఓడుకున్నారా? దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని మందిరం ప్రేమిస్తున్నారో దేవుడు వారికి 5 తలంతులు ఇవ్వబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో తలంత అంటే 3600 అని లెక్క. 3600. కానీ నేనైతే ₹1,00,00,000 అనుకుంటున్నా. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక తలంత ఇస్తే ఎంత? ఇప్పుడు 1 crore. నేను బాగా 3600 ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తే 1 crore అయింది. ఇప్పుడు 5 తలంతులు అయితే చాలు. ఇక మనకి ఇంకా అంతకంటే ఏం కావాలి? తమ్ముడు 5 కోట్లు చాలు మన జీవితంలో. ఎట్లా తగ్గిందంటే ప్రశాంతంగా తగ్గింది. అందుకే దేవుడి సంఘములో అందరికీ నేనైతే 5 తలంతులు మనం కోరుకుంటున్నాను. యజమాని దూరదేశం వెళ్తూ 5, 2, 1 ఇచ్చే వారి సామర్థ్యం చెప్తున్నాను. మరి మన సామర్థ్యం ఎంత? మన సామర్థ్యాన్ని 5 పెంచుకుందామా, తగ్గించుకుందామా? ఏమో మీరు 40 సంవత్సరాలు, 30, 20, 25, 15 లేదా 10 లేదా 5 ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు సన్నిధికి వస్తున్నారు. సంవత్సరానికి మరి తలంతుని ఏం చేయాలి? పూడ్చిపెట్టకూడదు. జాగ్రత్తగా 5 ఇచ్చిన వారికి ఇక అప్పుడు దూరదేశం వెళ్తూ వీళ్ళకప్పు చెప్పి ఆయన యజమానుడు వెళ్ళిపోతే కొంత సమయం తర్వాత నేను వస్తాను అంటే కొంతకాలం తర్వాత నేను వస్తానని చెప్పి వెళ్తే మొదట 5 తలంతులు ఇచ్చిన వారు ఏం చేశారంటే దాన్ని అభివృద్ధి ఎట్లా చేశారంటే చదువుకున్నావా? రెఫరెన్స్ చెప్పు. నేను కలిసి ఇవే చెప్పా. మత్తయి సువార్త తీయండి. అందరూ మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త అందరు తీయండి. 25, 14 చరణం చదువుతున్నాను. అందరు తీయండి ఒకసారి.
అందరు తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 చరణం చదువుగా. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అతడు ఒకరికి అంటే 5 అంటే 5 అనుకోవాలి. తలంతు అంటే నేను చెప్పే కదా, 1 తలంతు వాక్యంలో ఆ రోజుల్లో 3,000 రాయబడింది. నేనైతే 1 crore. ఇప్పుడు ఒక్కొక్క 5 తలంతులు అంటే 5 కోట్లు ఒకరికి అప్పు చెప్పాడు, మరి ఒకరు 2 కోట్లు అప్పు చెప్పాడు, మరి ఒకరికి 1 కోటి అప్పు చెప్పాడు. అప్పు చెప్పారు. ఎవరి సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయేది. 5 తలంతులు తీసుకుని వాడు వెళ్ళి వాడితో వ్యాపారం చేసి ఇంకొక 5 తలంతులు సంపాదించాను. వారిని బట్టి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగనే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించను. వారిని బట్టి కూడా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అయితే ఒక తలాంతు తీసుకున్నాడు, మళ్ళీ భూమిలో పెట్టి దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇలా జరుగుతుంది. 5 తలంతులు తీసుకున్న వాడు ఏం చేశాడు? యేసు రక్తం చేత కడగబడిన నీవు 1 తలంతు కలిగినట్టు తెలుసా? మారు మనసు 1 తలంతు, బాప్తిస్మం 1 తలంతు, పరిశుద్ధాత్మ 1 తలంతు, వేరుపాడు జీవితం 1 తలంతు, దైవిక స్వస్థత 1 తలంతు చెప్పుకుంటా పోతే వీటిని జాగ్రత్తగా వాటిని రోజు రోజుకు పెరుగుతుంటే వ్యాపారం చేయటం అన్నమాట. దేవుని సన్నిధిలో ఇప్పుడు ఏం చేయాలి? దేవుని మందిరాన్ని పట్టుకుని ఏం చేయాలి? కొమ్ములు ఉంటాయి దేవుని మందిరంలో, గడప కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములు పట్టుకుని ఏం చేయాలంట? ఏం చేయాలి? ఆ కొమ్ములు పట్టుకుని రోజు రోజు అభివృద్ధి పరచబడాలి. అంతేనా కాదా? కొంత మనం పెట్టుబడి పెడతాం. ఆ పెట్టుబడి ఏం చేస్తాం? రొటీన్ చేస్తా ఉంటాం. ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు అంతా పెట్టకూడదు, పెడితే అయిపోతుంది. 5 లక్షలు ఏం చేయాలి? దాన్నే మెమ్మె చేసుకుంటా అభివృద్ధి అవుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. మనం 10 రూపాయలే పడేస్తాం. అదే వైసెస్ అయితే రూపాయి 100 రూపాయలు రూపాయి ఇవ్వాలనుకో, మనం 100 రూపాయలు కూడా తీసుకుని చెల్లిస్తాడు. ఎవరు రూపాయి కోసం 100 రూపాయలు కూడా చెల్లాలి, దగ్గర పెట్టుకుంటారు. ప్రతిదీ వాళ్ళకి అకౌంటబుల్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు 5 తలంతులున్న వాటిని మళ్ళా దేశాంతరం నుండి యజమానుడు తిరిగి వచ్చి చూశాడు వాడిని. ఇప్పుడు మనకు కూడా మన యజమానుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు తలంతు అప్పగించాడు. మళ్ళా రాబోతున్నాడు. ఈజ్ కమింగ్ సూన్. రెండోసారి రాబోతున్నాడు. అప్పుడు మనల్ని తలంతు చూసి మనల్ని మధ్యాకాశంలో తీసుకెళ్ళబోతున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసురాలా అని పిలుచుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు పిలవటానికి అర్హత కలిగి ఉన్నాం మనం పురుషులు. సిద్ధపడి ఉండి ఇదిగో నీకు అప్పగించిన పనిని ఒకసారి చూపించు, లెక్క చూపించంటాడు. లెక్క చూపించినప్పుడు 5 తలంతులు కలిగి ఉండాలి. ఒకసారి చదవండి, అర్థమైంది. బహుకాలమైన తర్వాత దాసుల యజమానుడు వచ్చి వారి అంత లెక్క చూసుకొని అప్పుడు 5 తలంతులు తీసుకుని వాడు మరి 5 తలంతులు తెచ్చి అయ్యా అని ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నీవు నాకు 5 తలంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలంతులు సంపాదించిందని చెప్పి దేవుని స్తోత్రం. అప్పుడు యజమానుడు ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి,
పండి కొంచెంలో నీకు వచ్చే 500లో నమ్మకం ఉంది, 1000 వస్తుందా రోజుకి నమ్మకం కొంచెంలో, వేరేది ఆశించకు. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ప్రభువారు అదే చెబుతున్నాడు, నువ్వు నా వాక్యమును నీ క్రియలో నేను ఎరుగుదును, నీకున్నది కొంచెం శక్తి ఉన్నను, నా వాక్యమును కైకొన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనకు రావడానికి డబ్బులు లేవని కొంతమంది, సరిగ్గా మా ఇంట్లో జరగట్లేదని కొంతమంది లోపం వైపు చూస్తారు. ఈరోజు ఎవరైనా డబ్బులు కూలి ఇస్తానంటే ప్రార్థన విడిచిపెడతాయి. ఒక ఇద్దరు సహోదరులు, ఒకసారి సందర్భం వచ్చింది, ఇద్దరు సహోదరులంట సంఘంలో ఆదివారం వాళ్ళు మేస్తారంట పత్తి తీయటానికి ఆదివారమే ఈరోజు డబ్బులు కూలిస్తారంట. ఒక ఆదివారం వెళ్ళిపోతేనే డబ్బులు కూలిస్తారట. వెళ్దామని మేస్త్రి ఒక ఆమె చెప్తే ఆమె ఏం చేసింది, పక్కన ఆమె కొద్ది ప్రాంతానికి వచ్చి ఆమె ఆశ చూపి, ఏం ఆశ, డబ్బులు ఆశ చూపించాలి. ఆమె ఏం చెప్పింది, ఆమె ఆలోచిస్తుంటే ఒక ఆదివారం ఏమైంది అక్కడ డబ్బులు కూలంటే అందులో దశమని పెట్టచ్చులే ఫాస్ట్ గారికి ఏమన్నా డబ్బులు పెడితే ఏమవుతాయి, డబ్బులు పెడితే మీరు మేకుండా ఉంటాడు కదా. హాస్టల్ అంతే కాదు, కావాల్సినది ఏం కావాలి, సరైన పాస్టర్ గారు అయితే డబ్బులు కాదు, విశ్వాస కావాలి. డబ్బులు పెడతాడు గాయబాగా అనుకున్నాడు, వెళ్ళేది. వాళ్ళిద్దరు ఆదివారం కత్తిలో వంగారంట, ఇద్దరు ఎమ్మడెమ్మడు ప్రార్థన చేస్తూ వంగారంట. స్తోత్రం పరిశుద్ధిగా ఈరోజు మేము ప్రార్థనకి వెళ్ళమని ఎక్కడికి వచ్చాము, మనం దీవించు కాపాడేది ప్రార్థన చేసుకుని వంగున్నారు. అట్ట పెట్టి ఆడ ఎంత లేచింది, ఏంటది లేచి కూర్చుందట. లేచి కూర్చుని నిజంగా ఏం కత్తి ఆడబడేసి పరుగు ఎక్కడికి, ఎట్లాగే మందిరం జరుగుతుంది మధ్యాహ్నం టైంలో, పరుగు తీసుకుని అది ఎంబడబడిందంట. పరిగెత్తే కొద్దిగా ఎంబడబడుతుంది, పడి మందిరంలోకి వచ్చి రాముడికి ఎంబడబడిందంట. లోపల వచ్చి నురుగు వస్తుందంటే, ఎందుకంటే ఆ నురుగు కాదు, ఏ నురుగు పిల్లలకి వచ్చిందే అందుకో ఇక చూడు అందరి నీళ్ళు కొట్టి లేపితే అప్పుడు సాక్ష్యం చెబుతుంది జరిగింది. దేవుని స్తోత్రం. డబ్బులు కూలి ఏమైపోయింది, గుండె చెదిరిపోయింది. దేవుడికి ఇచ్చిన తలంతు, మారు మనసు, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ, వేరువాడి తలంతులు ఇస్తే ఎక్కడ పెడుతున్నావు, ఎత్తుకెళ్ళి భూమిలో పెడుతున్నావా? 2 కలిగిన వాడు కూడా అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్పాడు, ఓకే అంతవరకు. 3 ఆయన ఎట్ట అన్నాడు, అది తెలుసుకుందాం. మొండి ఘట్టం ఈయన ఎన్నొచ్చారని చెప్పు, 24 చూడాలమ్మా. ఒక తలంతు తీసుకుని వాడిని వచ్చి, అయ్యా నీవు విత్తని చోట స్పష్టంగా చదవాలి, విత్తని చోట పోయేవాడును. యేసయ్య అంటే మన యజమానుడు అండి. ఈయన అంటున్నాడు, నువ్వు విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట పుట్టుకున్నవాడు ఆయన కఠినుడు. అని కఠినుడు అంట మన దేవుడు అంట. యజమానుడు అంటే యజమానుడు కఠినుడు అయితే వీళ్ళంట బతుకుతారు. 5 తలంతులు ఎందుకు ఇచ్చాడు, అది ప్రార్థనకు వచ్చిన వీళ్ళ నామకార్థం క్రైస్తవులు, నామకార్థ సంఘాలలో ఉంటారు క్రైస్తవులు. ప్రార్థనకు వస్తారు కానీ ఏం చేస్తారంటే, ఇదిగో 5 తలంతులు ఉన్న వాళ్ళే చూస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎట్ట చేస్తున్నారో చెయ్యదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలా ఏనంటున్నాడు యజమానుడు, ఏమంటున్నాడు, అదిగో ఏ దాసుడు అంటే సోమరువైన చెడ్డ దాసుడా. ఈరోజున మీకు చెప్పవచ్చు మాట, జాగ్రత్తగా ఈ మాటను పట్టుకుంటే మీరు దేవుడు మిమ్మల్ని బడా నమ్మకమైన దాసులుగా చేయబోతున్నాడు. ఆమేన్ చెబుదామా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇదిగో ముందు మంచి మార్గం తెరవబడి ఉన్నది. దేవుని మందిరాన్ని ప్రేమించే వారికి
దేవుడు తలంతులు ఇవ్వబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. మనం అనుకుంటాం ప్రార్థనకి వెళ్తున్నాగా అనుకుంటున్నాం. చూసావా, ముగ్గురాళ్ళేగా మందిరంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్రార్థనప్పుడు ప్రార్థనకు రాదు, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయరు, ఉపవాసం అప్పుడు ఉపవాసం ఉండరు, లేక దేవుని మందిరంలో ప్రేమించే వాళ్ళు ఉండరు. కానీ వారికి ఏం కావాలి? ఇప్పుడు తలంతులు అయితే కావాలి, కానీ కష్టపడరంట వీళ్ళు. ఏంటంటే తిరిగి మళ్ళా ఎదురుదాడి చేస్తున్నాడు యజమానుల మీద. ఎదురుదాడి ఏమని చేస్తున్నాడు? నువ్వు విత్తని చోట కోరివాడు, చల్లని చోట పంటకు సమకూర్చు కఠినాత్ముడని ఎదురుదాడి చేస్తుంటే యజమానుడు అంటున్నాడు, సోమరువైన చెడ్డదాసుడా. ఈరోజు నన్ను యజమానుడు చేత వేర్పించుకోవాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకున్నాను కాక. ఆమేన్. ఎవరినో వాళ్ళని చూసి ఎడను చూసి నాకేందయ్యా ఏసైకి ఎదురుదాడి చేస్తాం తెలుసా. వాళ్ళకి అది ఇచ్చాముగా, ఏది ఇచ్చాము. దేవుడు సామర్థ్యాన్ని పట్టిస్తాడు. ఇప్పుడు అర్థమైనా మీకు? నాకేమని, మీకేమని, ఎవరికని సామర్థ్యాన్ని బట్టి. దేవుని పనిలో ఎంతగా ఉంటున్నామో అంతగా దేవుడు ఇస్తాడు. ఎదురు వాడికి బైక్ ఇచ్చాడు, బండి ఇచ్చాడు, కారు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, అది ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు. ఎదురు వాడిని చూసి వాడికి ఇచ్చావు, నేను సన్నిధిగా నాకు అనుకోరు. నీ సామర్థ్యం ఎంత ఉంది? యజమాని దగ్గర నీ సామర్థ్యం ఎంత ఉంది? విశ్వాస పరిమాణం ఎంత ఉంది? ఒకసారి లెక్క కట్టుకో. నీకు ఇచ్చిన తలంతులు ఏం చేయాలి? ఇప్పుడు ఏమన్నా తలంతులు ఇవ్వలేదు మీకు? ఏమిచ్చాడు? మారు మనసుని పొందుకోలేదా? బాప్తిసం తీసుకోలేదా? పరిశుద్ధాత్మ పొందుకున్నావా? వేరుపాటు జీవితం కలిగి ఉన్నావా? వేరుపాటు జీవితం అంటే ఏంటి? లోకంలో ఉన్న పనికి వేరుపాటు జీవితం అంటే ఆ పనుల్లో ఉండవు. అందరూ లోకస్తులు చేస్తారు, నామకార్థ క్రైస్తవులు చేస్తారు. మనం ఎవరమే? మనం సంపూర్ణ పరిశుద్ధులము. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధులము సంపూర్ణంగా ఎప్పుడు ఉండాలి. అప్పుడు 5 తలంతులు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు 5 తలంతులు. 5 అంటే చాలా మన దేవుడు మనిషిని ఏర్పరిచింది కూడా 5వ రోజే. దావీదు గారు ఎన్ని రాళ్ళు పెట్టాడు? 5 రాళ్ళు. చాలా పోలికలు ఉన్నాయి. 5 చాలా ప్రాముఖ్యమైన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఎవరిని ప్రేమించాలి? ఉదాహరణకి మందిరాన్ని ప్రేమించాలి. అది చెబుతాను, ఏమని చెబుతున్నారు? ఎవరు ప్రేమించాలి? మన దేవుడు ఎవరంటే ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడా? ఇందాక 3వ వాడు అన్నట్టుగా కఠినాత్ముడా? మన దేవుడు ఇచ్చేవాడు, ఆయన న్యాయాధిపతిగా మనల్ని తీర్పు తెచ్చేవాడు. అలాగే మన దేవుడి దగ్గర మనకి స్వేచ్ఛ ఉంది. దేవునికి స్తోత్రం. మన బానిసలం కాదు, మన కుమారులము, హెరిటేజ్ కంపెనీ పెట్టారంటే వారసులు అని అర్థం. మనం ఎవరమే? వారసుల ప్రియ పుత్రులం. మనందరము. పుత్రుడు ఎట్ట వెళ్ళిపోతాడు? ఇంట్లోకి వెళ్ళిపోతాడు. బయటోడు కమింగ్ సార్ అన్నారుగా అనకుండా వస్తాడు బెడ్రూమ్లోకి. మనమేమందరం ఎవరమే? కుమారులము. స్వేచ్ఛను దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆఖరిది మూడో మాట చదువుకుందాం, మనం ముగించేసుకుందాం. 3వ పరమగీతములు 2వ అధ్యాయము. పరమగీతములు 2వ అధ్యాయము. రెండవ అధ్యాయం 3వ చరణం చదువుకుందాం. అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను అతని ఫలము నా జీవకు మధురము. దేవుని స్తోత్రం. దేవుని సందులో 3వది ఆనందం కలిగి ఉండాలి.
సంతోషంతో ఉండాలి. ఎప్పుడు సంతోషంతో వాక్యం ఉండాలి. కొంతమంది ఏందో పోగొట్టుకున్నట్టు ఉంటారు. ఏం పోగొట్టుకుంటారు? ఏమో దేవుని సన్నిధిలో ఎట్లుండాలి? ఆనందభరితులై కూర్చోవాలట. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ కలిగి ఉండాలంట. ఆశ లేనిదే ఆ దేవుడు కూడా ఆశీర్వదించిన ఆసక్తి కలిగి. అరటి పళ్ళు అమ్మేవాడు లేకపోతే ఫ్రూట్స్ అమ్మేవాడు ఎట్లా ఉంటాడు? ఎట్లా ఉంటాడు? ఎట్లా ఉంటాడు? ఏమో ఆశతో చూస్తూ ఉంటాడు. అమ్మ ప్యాకెట్ ఎవరు వస్తారా, ఎవరు వస్తారా, ఎవరు వస్తారా అమ్మ పిలుస్తూ ఉంటాడు. ఎవరు వస్తారా, ఎవరు వస్తారా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆశతో చెనక్కాయలు అమ్ముకునేవాళ్ళు, ఫ్రూట్స్ అమ్ముకునేవాళ్ళు ఉదయం నుండి సాయంత్రం దాకా నిలబడే ఉంటారు. ఎందుకు? ఎందుకు? ఈ తెచ్చిని ఈ రోజుకి అమ్మేసేయాలి. నిలబడే ఉంటాడు. దేవుని మందిరంలో మనం అన్ని చోట్ల నిలబడాం, ఎక్కువసేపు ఉంటాం. టీవీ చూస్తాం, 2 గంటలైనా మన టైం తెలియదు. టైం తెలియదు. 2 గంటలైనట్టగే గుళ్ళం చెప్పి చూస్తూ ఉంటాం. దేవుని మందిరంలో కాసేపు వాక్యం అయ్యాలి. నడువులు మోతనియాలి, కాళ్ళు మోతనియాలి, అది మోతని ఇది మోతని. దేవుని మందిరంలో వాక్యములకు ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆసక్తి కలిగి ఉండాలి. 3వ చరణంలో ఏముందంట? ఆసక్తితో. ఇప్పుడు 3వ చరణంలో అడవి వృక్షములలో జల్ల వృక్షం ఎట్లున్నదో అది మన దేవుడు అలా ఉన్నాడు. షేబా దేశపు రాణి విస్తారమైన కానుకలతో బయలుదేరిందంట. ఎక్కడికి? వింది. ఒక మాట వింది. సొలొమోను గారి యొక్క ఆయన యొక్క వైశాల్యము, సొలొమోను గారి యొక్క పేరు విన్నదంతే. విన్నదంతే. షేబా దేశము అంటే ఆమె ఒక రాణి, ఒక షేబా దేశంలో రాణి ఆమె. మరి యొక్క ఆయన గురించి వింది, సొలొమోను గారి గురించి. కానుకలు ఎన్నో పెట్టుకుని బయలుదేరిందంట. విన్నది కొంచెమే. ఆ వచ్చి చూస్తే ఎట్లా ఉందంట? అబ్బో, మనం కొంతమంది గురించి ఎక్కువ వింటాం, చూడబోతే ఏదంటారే పెద్దలు, మోకాళ్ళలోతు నీళ్ళు దాటిపోయి అంటే చూడబోతే గిలగిలగానే ఉంటాయి అంటే అంటారు, ఉండమంటారే ఇక్కడ. కానీ విన్నది కొంచెం, చూసింది ఎక్కువ. దేవుని స్తోత్రం. మనము దేవుని గురించి విన్నది కొద్దిగా ఎనో కానీ దేవుని మందిరంలోకి వస్తే సంపూర్ణత ఉన్నది. దేవుని మందిరం సంపూర్ణత ఉంది. బేతనియా గ్రామంలో యోహాను సువార్త 12వ అధ్యాయం తీసుకెట్టండి. బేతనియా గ్రామంలో యేసు ప్రభు వెళుతూ వస్తూ ఉంటారంట ఆ గృహానికి. ఆ గృహంలో మార్తా, మరియా, లాజరు ముగ్గురు ఉంటారు, వెళ్తూ ఉంటారు. అక్కడ మనం చదువుకుంటే అక్కడ మన దానికి సరిపోయిన వాక్యము 12:3 చదువుతుంది. అప్పుడు మరియా మిక్కిలి విలువగా అత్తరుగా చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. 2వ చరణం. మార్తా ఉపచారం చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. ఆయన శిష్యుల్లో కూడా ఆయన అప్పటి ఇట్లా మనం దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు అక్కడ వెళుతూ ఉంటాడు యేసు ప్రభు వారు. లాజరు ఏమో ఎక్కడ ఉంటాడంట? బయటకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా మేము ఎవరైనా ఇంటికి మీ మగవాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. మీ మగవాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ప్రార్థనలో కూర్చో. ఇప్పుడు సంగతి కాదు, జరుగుతున్న విషయం. ఏదైనా ప్రార్థన పెట్టుకుంటే మగవాళ్ళకు కాదు, ఎవరికి? ఆడవాళ్ళకి ప్రార్థన మాది కాదు అని మీకు ఇవ్వాల్సిన ఇస్తారు, ఇవ్వకుండే ఉండరు. ప్రార్థనకు కావాల్సిన అవన్నీ పలహారం,
సేవకులకు భోజనం అన్నీ మీకు సిద్ధపరిచి అన్నీ పెట్టి ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? కానీ వెళ్తారు. లాజరు కూడా అట్లాగే వెళ్ళేవాడు. లాజరు కూడా అలాగే వెళ్ళేవాడట. యేసు ప్రభు ఇంటికి వచ్చిన వెంటనే లాజరు ఏమైపోయేవాడు? ఎటు వెళ్ళిపోయేవాడు. మార్త ఎప్పుడు కిచెన్లోనే ఉందంటే ఎప్పుడు చూసుకుంటానే ఉంటుందంట. కానీ మరి అయితే మరి మనకేమో టైం సరిపోదు. ఎప్పుడు ప్రార్థనకి రావాలి, దేనికి రావాలన్నా పండగ గిండగా ఏంటంటే అప్పుడు కూడా టైం సరిపోదు. ఆదివారం టైం మనం ఎప్పుడు ఆలస్యం ఉండదు. ఎప్పుడు పని 3 గంటలకు పెట్టు, 6 గంటలకు పెట్టు, 5 గంటలకు పెట్టు, ఎన్ని గంటలు కనుక పెట్టు, మన ఆలస్యమే. ఎప్పుడైనా ఆలస్యం. మార్తలాగా ఎప్పుడు మనకేం పనులు ఉంటాయి? విస్తారమైన పనులు. మనం మరియవ్వాలే యేసు పాదాల దగ్గర ఉండాలి. ఆస్తి కలిగిన వాళ్ళే. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంట్లో సమస్య వచ్చింది. సమస్య ఏ సమస్య? తన తమ్ముడు అయిన లాజర్ చనిపోయాడు. అప్పుడు వరకు ప్రభు వారు వచ్చారు. అప్పుడు ఇలా పక్కన వాళ్ళు చూడు, ఇక వాళ్ళకేం పోయిందో మరి. ఇక ఎందుకు మరి అంటుకోరు? మరి అలాంటిది యేసు ప్రభు మనస్సును ఎరిగిన వారికి ఆమెను అంటుకోరు. ఈ మార్తను పట్టుకున్నారు. ఎందుకు మార్త లాంటిది? ఎలాంటి నామకాంత క్రైస్తవురాలు, సగం భక్తి. అది కూడా ఆ భక్తిలో సగం తింటే ఇంత మిల్లీగ్రామ్ కూడా ఉండదు భక్తి. కొంచెమే భక్తి. ఏదో ప్రార్థనకు వచ్చినట్టు కనపడి. ఎప్పుడు వచ్చింది? యేసయ్య దగ్గరికి ఎప్పుడు వచ్చింది? ఆఖరి ప్రార్థన సమయంలో వచ్చిందంట. ఎప్పుడు విస్తారమైన పనులతో ఉంటుంది. నేను చెప్పట్లా, యేసు ప్రభు వారే చెప్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన లాజరు గారు చనిపోయి ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు మార్త దగ్గరికి వచ్చి, ఏమే నిన్న దానికి వచ్చాడుగా బోధకుడు, తెగ పెట్టారుగా. నేను కాదు ఎవరో ఉందిగా, ఎవరు అది మరిగా నేను ఎప్పుడు అంటున్నాను. ఎప్పుడు ఆయన దగ్గర ఆటో నాకు పని కూడా అందుకోదు. ఆయన కూడా చెప్పడం, నా మీద పడేసి వెళ్ళిపోను అట్లా చెప్పుకుంటా. అట్లా వాళ్ళు వీళ్ళు ఏం చెప్పుకున్నారు? వచ్చినట్టు చెప్పుకుంటారు. ఇక అంతే ప్రశ్నలదే జవాబు అండి. ఇంకేముంది? అనుగుణంగా చెప్పుకుంటారు. ఇక ప్రశ్నలదే జవాబు. మూడో వ్యక్తి లేడుగా. ఇక 4 రోజులు ప్రభు వారు వచ్చే దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఆ టైం లేదు కానీ ఆ వాక్యాలు మీ అందరికి తెలిసినయే. టైంని బట్టి మనము వెళ్ళాలి. కాబట్టి 4వ రోజు వచ్చినప్పుడు ప్రభు వారు అన్నాడు వాడు చావాలి. హల్లెలూయా. అది ఏంటి చావాలి? ఎక్కడ చావాలి? లోకములో చావాలి. అదే బాప్తిస్మం అంటే. అందుకనే ముంచుట అనగా పాతి పెట్టుట. ఆమేన్. బాప్తిస్మం అనేది ముంచుట తీసుకోవాలి. అప్పుడు పాతి పెట్టబడుట. లోకములో ఉన్న క్రియలన్నీ ఏమవుతాయి? పాతి పెట్టబడతాయి. నూతనముగా మార్చబడతావు. ఆమేన్. అప్పుడు నూతన యెరూషలేముకు వెళ్ళడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. అది తలంతు. ఈ నెలలో నీ విన్నపములన్నీ దేవుడు అంగీకరించుగాక. నీ విన్నపములన్నిటిని దేవుడు నెరవేర్చబడునుగాక. చెప్పండి, నా విన్నపములన్నిటిని నా దేవుడు నెరవేర్చబడునుగాక. నేను కోరుదానని నా యేసయ్య నెరవేర్చబడునుగాక. ఈ నెలలో ఫిబ్రవరి మాసంలో, చెప్పండి, ఈ ఫిబ్రవరి మాసంలో ఈ వాగ్దానాన్ని నా కొరకు, నా కుటుంబం కొరకు నెరవేర్చబడునుగాక. నజరేయుడైన యేసు నామములో నెరవేర్చబడినందుకు స్తోత్రములయ్యా. ఆమేన్. దేవుడు
వాగ్దానాన్ని మనందరి హృదయంలో మీరు చెప్పినట్లుగానే స్థిరపరచును కాక. ఆమేన్.